నువ్వే తోముతున్నావు లేవే మా ఇంట్లో 3 రోజుల నుంచి మురుగుతుంది చేపల కూర. ఇప్పుడు నన్నేం చేయమంటామే దానికా? నా మీద ఎంగిలి మూస్తావా? ఈ చేపల కాడ కూర్చోన్నాను కాబట్టి సరిపోతున్నది, లేకపోతే నీ ఎంత తోల్చేస్తుంటాయి ఎరకే. రాయే నా అంత తెలుసు రాయే సిగ్గులేందానా. ఈ రోజు నా చేతిలో ఏమక్క చూడరా నీ భార్య గొమ్మ నా పాటికి నేను చేపలు తోముకుంటా అంటే ఎట్టంటే మాట్లాడుతా ఉందిరా. ఏం మాట్లాడినానే? యో డబ్బులు లేదని నేను చేపలను తరిమే సిగ్గు లేకుండా తీసుకునిందే. ఏంది చూస్తున్నావా? ఇది చేపల కూర వండుకొని గుమ్మ గుమ్మలాడు తింటా ఉంటే చూస్తా ఉంటావా? మనం వాసన చూస్తా ఉండాలనా? నేను చేపలు కొనుక్కుంటే నీకేమీ పుండా? మీ ఇంట్లో 3 రోజుల నుంచి మురుగుతున్నానని చెప్పినావు కదే. హే ముయ్ బావా, అది చేపల కూర ఉండే లోపల చేపలు తెచ్చి, లేకపోతే పొయ్యి మీద నుంచి కూడా దొలిచేచ్చా చేపల కూరని. లచ్చక్క చేపలకు డబ్బులే. డబ్బులు మళ్ళీ ఇచ్చానంటే నాకు ఇలేదు కదరా బోడిగా. ఏందమ్మా అంత గట్టి కొట్టావా? లచ్చక్క అయితే అడిగిన డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తది, ఒక రోజు అటు ఇటు అయినా. నువ్వైతే కుసిరి 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 అడిగిన దానికన్నా సగమైనా ఇవ్వు. దానిలా తింగర్ దాని అనుకుంటావు, నేను మోసపోయేదానికే. ఈ పక్కింటి నాగేశ్వరి అరాక్షాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి తాత. దాని గురించి మాట్లాడుతా ఉంటే వెళ్ళిపోయినాడు చూడరా. వసే ఏందాడు చేరి అరుస్తున్నావా? ఈ రోజు మీ అమ్మ ఎట్ట చేపల కూర వండుతా చూస్తా. బావా బావా మేము చేపలు తెచ్చుకుంటే దీనికి వచ్చింది మంట. ఆ మంటకి నేను నీళ్ళు పోసాలే అన్నయ్యా. ఏంది ఈ మాదిరిగా తెస్తున్నావా? బావా ఏంది ఇలా? బంగారం లాంటి మేకను కొట్టినావు కదే, ఇంకా కొట్టాలి నిన్న. కొట్టరా కొట్టరా. ఆ పెట్టే ఒక్కరాకు కూడా ఈ రోజు బెటర్ బో. ఇంకా పక్కింటి వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడితే అన్ని తీసుకోవచ్చు. మాతో చేసే దెబ్బలు తప్పితే ఇంకేం ఉండవు. రా మా ఎక్కడికి సోపేద్దామా? ఈరోజు సగం కూర పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రోజు వాళ్ళకి ఒక రవ్వు పెట్టేసి గుణంతో కూడా ఎత్తుకొని పోదామయ్యా. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అక్క రాయండి అబ్బాయి నేను మెడతాను నీ కూరాక. పిల్ల దెయ్యాలు ఉన్నాయి కానీ నిద్రపోయినాక వచ్చి ఎత్తుకుమ్మతారు రా. కురా పెరుగుతా. మా ఇంటి గడప దొక్కండి, నా బట్ట నా సౌతే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్